ఐపీఎస్లకు డీసీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. రోజు హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వెయిటింగ్లో ఉండి హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో లేని వారికి ఈ మెమోలు ఇచ్చారు. పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. వీరంతా ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని, రోజు హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. మొత్తంగా ఐపీఎస్లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ఎస్ గాయత్రి, ప్రస్తుతం చూసుకుంటే కనుక వెయిటింగ్ లిస్టులో ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లు అందరికీ కూడా మెమోలు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేయడం జరిగింది. అయితే కనుక వీరందరూ కూడా గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక అంటే పాలకులకి చాలా అనుకూలంగా వ్యవహరించారు అనేది, అంటే వాళ్ళు చేసిన ఒత్తిళ్ళకి వీళ్ళ నిర్ణయాలు కూడా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక వీళ్ళందరికీ కూడా ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా వీళ్ళు ఎవరైతే వెయిటింగ్ లిస్టులో ఉన్న ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కాంతిరాణ కానీ, విశాల గున్నే కానీ, ఆ తర్వాత జాషువా కానీ, ఎవరైతే ఈ 16 మంది కూడా చూసుకుంటే కనుక ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా పొద్దున్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా హెడ్ క్వార్టర్లో ఉండాలనేసి, అదేవిధంగా కూడా వీళ్ళంతా కూడా హెడ్ క్వార్టర్స్ అందుబాటులో ఉండాలనేసి కూడా మెమోలు జారీ చేయడం జరిగింది. అయితే కనుక వీళ్ళకి ఎవరికి కూడా పోస్టింగ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్ పెట్టడం వల్ల వీళ్ళందరూ కూడాను విధులు గైర్హాజరవుతున్నారు, కనీసం రిపోర్టింగ్ కూడా చేయట్లేదు హెడ్ క్వార్టర్లో అనేది డీజీపీ ప్రధానమైన ఆరోపణ. అయితే కనుక దీన్ని బట్టి చూసుకుంటే కనుక వీరందరూ కూడా ఈరోజు మెమోలు జారీ చేయడం జరిగింది. 16 మందికి కూడా వీరు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా కూడా ఉదయం 10 గంటలకి వీళ్ళు ఏదైతే రిజిస్టర్ అయితే ఉందో ఆ రిజిస్టర్లో కూడా సంతకం చేయాలనేసి డీజీపీ ఈ మెమోలో పేర్కొనడం జరిగింది. అయితే కనుక వీళ్ళంతా కూడా 16 మంది కూడా గత గవర్నమెంట్లో ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో కనుక చూసుకుంటే కనుక అంటే ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారనేసి, గత పాలకులకు నచ్చినట్టు విధంగాను తలొగ్గారనేసి కూడా ప్రధాన ఆరోపణలు వస్తాయి. అయితే కనుక వీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ కూడా అఖిల భారత సర్వీస్కి విరుద్ధంగా నడుచుకున్నారనేది కూడా వీళ్ళ మీద ప్రధానమైన ఆరోపణ కలుగుతుంది. అయితే మనకి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు డీజీపీ తీసుకున్న మెమో ఏదైతే నిర్ణయం ఉందో ఈ నిర్ణయం ప్రకారం వీళ్ళంతా 16 మంది కూడా ఈ మెమోని ఫాలో అవుతారా లేదా అనే విషయం పక్కన పెడితే కనుక డీజీపీ సంచలనాత్మక నిర్ణయాలు అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీస్లో ఉండాలనేసి, అదేవిధంగా ప్రతిరోజు 10 గంటలకి రిజిస్టర్లో సంతకం పెట్టాలనేసి, అయితే ఎప్పటికప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పటికీ అందుబాటులో ఉండాలనేసి కూడా మెమోలు స్పష్టంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అంటే ఏదేవైతే ఉందో అంటే పాలకులకి తలొగ్గితే ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారని చెప్పడానికి ఇది ఒక చిన్న నిర్వచనం కూడా చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ మాధవ్.